ఆది శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిద్దాం. ఫోన్ ట్యాపింగ్కి కేవలం నాటి ప్రభుత్వం పెద్దలు లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు మాత్రమే కారణభూతుల ఫోన్ ట్యాప్ చేసినటువంటి దాంట్లో భాగస్వాములైన అధికారులు బాధ్యులు కాదా? ఈ ప్రశ్న కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? అధికారులు ఎంత బాధ్యతను వాళ్ళతో చేపించిన వారితో కూడా అంతే బాధ్యత అనేది నా ఆలోచన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. ప్రభుత్వ పెద్దలు తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేసుకునేటువంటి అతి దుర్మార్గమైనటువంటి పని ఫోన్ ట్యాపింగ్ అని భావిస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నప్పుడు చేస్తే చేసి ఉండొచ్చు, ఒకరిద్దరు ఫోన్ ట్యాపింగ్ లొచ్చగాల్లో లంగలో లఫంగలని మాట మాట్లాడుతున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆయన చెప్పిన ఈ మాటలతో కూడా సుమోటో కేసు పెట్టొచ్చు ఈయన మీద. అంటే నువ్వు దేశ ద్రోహులది ఇప్పుడు దేశానికి మరో దేశానికి పొంచి ఉంది ప్రమాదం అన్నప్పుడు ఏదన్నా అక్కడ జరిగిందంటే అర్థం. కానీ ఈయన ఈరోజు ఒప్పుకుంటుండంటే ఈయన ఆల్రెడీ చేసినట్టే ఆయన మాటలతో తేలుతుంది. ఒకరిద్దరు ఫోన్లు అంటున్నారు కానీ వేల మంది ఫోన్ల ట్యాపింగ్ చేసినట్టు. వాళ్ళకి నచ్చని వారి రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసినారు. సినిమా తారలకు సంబంధించి మా మేడం మంత్రి గారు సురేఖ గారు మాట్లాడారు. నేను అనేక సందర్భాలు అన్నా, మన హైందవ సంస్కృతిలో మన దేశ సంస్కృతిలో భార్యాభర్తలు మాట్లాడుకుంటారంటే అటువైపు చూడడానికి కూడా ఎవరు శాసించరు. అలాంటిది గోడ చాటును వినడానికి కూడా తప్పుపట్టేటువంటి మన సమాజంలో వీళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం, సినీ తారలు వాణిజ్య వ్యాపార వర్గాలకు సంబంధించి ఒక్కొక్కటి పేపర్లలో వింటుంటే చూస్తుంటే ఈరోజు ఎవరైతే అధికంగా వ్యాపారం చేసే వారికి యొక్క ఫోన్ ట్యాపింగ్ ని వారిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించుకునేటువంటి స్థాయికి అధికారులు ఎదిగినట్టు ఎవరి దండంతోని ఈరోజు రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు పరిపాలించిన కేటీఆర్ తండ్రి కొడుకుల యొక్క పరిపాలనతోని కాదని మేము అడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న నివాసం చుట్టూ 2 కిలోమీటర్లు కూడా ఎవరేం మాట్లాడుకుంటారు రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నటువంటి వారి యొక్క వివరాలు సైతం వినేటువంటి పరికరాలను బిగించారంటే ఈరోజు దీనికి బాధ్యులు వాళ్ళు కాదంటున్నా. ఈరోజు ఎందుకు తడబడుతున్నారు వీళ్ళు అంటారు. కేటీఆర్ ఎందుకు తడబడుతున్నారు, కేసీఆర్ ఎందుకు తడబడుతున్నారు అని చెప్పని. నేను ఎమ్మెల్యే ఎన్నికల కంటే 7-8 మాసాల ముందు వేములవాడలో అక్కడ ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని నీవు పలానా రోజు ఆదిశ్వర్ ఎందుకు మాట్లాడవలసి వచ్చింది చెప్పు సమాధానం అంటే, నాతో మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన తర్వాత కరెక్ట్ ఆ మాట అని చెప్పని అతనితో అన్నాడని ఆ వ్యక్తి చెప్పగానే నేను చెప్పిన పైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టుంది, మనం మాట్లాడుతున్న మాటలు ఎవరో వింటున్నారు, మీరు పలానా సమయంలో మీ నాయకుడు ఆదిశ్వాస్కి ఎందుకు ఫోన్ చేసినాడు పవన్ మా కార్యకర్త కూడా కాదు, ఆయన పని అనేది వ్యాపారం చేసుకుంటాడు గ్రామాల్లో. ఇప్పుడు కొంచెం ఎదుగుతున్న ఓ వ్యాపార వర్గానికి సంబంధించిన అతన్ని ఆ మాట మాట్లాడిన నాకు అనుమానం వచ్చి మా నాయకుడు కూడా చెప్పిన చేస్తే చేసుకొని ఫోన్ ట్యాపింగ్ మనది ఏముంటుంది మన ప్రజా జీవితంలో ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటే మా నాయకుడు కూడా అన్నది. అంటే ఎవరైతే మనతోను ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు గుంజుకోవడానికి నయాన భయాన్ని ఉపయోగం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది రాజద్రోహం. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజద్రోహ కిందకి వస్తే తప్పనిసరిగా బాధ్యుల పైన చట్టపర చర్యలు తీసుకుంటూ ఈరోజు ఇప్పుడు నా అధికారులు ఏం చెప్తారు, మా బాస్ చెప్తే మీరు చేసినాడు ఆ బాస్ ఇప్పుడు అమెరికాలో రాబోతున్నాడు చెప్పి పత్రికలు చూస్తున్నాం, లుకౌట్ నోటీస్ జారీ అయితే అతనే వస్తాడా? ఆ బాస్ వచ్చినాక ఏ బాస్ చెప్తే చేసినాడు చెప్తే అతనిపై చర్య తీసుకోవాల్సిందే. ఆది శ్రీనివాస్ గారు, చట్ట వ్యతిరేకంగా ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చట్ట వ్యతిరేకంగా పనిచేయండి ఈ పని చేయండి అంటే ఆ పని చేయటం అనేటువంటిది అధికారులు తప్పిదమే కదా? అధికారులు తప్పిదమే. అధికారులు ఉన్న వాళ్ళు అధికారులతో పని చేయించడానికి తప్పిదం కింద వస్తుంది. చట్టంలో ఫోన్ ట్యాపింగ్ చేయమన్న వాడిది కూడా నేరం అవుతుంది. ఈరోజు ఇది దేశద్రోహం, నాకు తెలిసినప్పుడు రాజద్రోహం దేశద్రోహం అలాంటి స్థితిలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది మన సంస్కృతిలో లేదు ఎప్పుడు కూడా. ఇది మన ఫోన్ ట్యాపింగ్ అని చేయడం అనేది మనకు రాజ్యాంగ విరుద్ధము. తప్పనిసరిగా ఆ కేసులో ఈరోజు తప్పు చేసిన వాళ్ళు ఎంతటి స్థాయిలో ఉన్న ప్రభుత్వంలో మొదటి స్థాయిలో ఉన్నారో, రెండో స్థానంలో, మూడో స్థానంలో సంబంధం లేదు. ఆ విచారణలో నిజాలు తేలిన తర్వాత వాళ్ళని కూడా తప్పనిసరిగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మా నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడి చెప్పని ఎందుకు ఉలికిపడుతున్నారు? మా సురేఖ మేడం గారు ఏం మాట్లాడిందని ఉలికిపడుతున్నారు? వాస్తవాలు కాదు ఇవన్నీ వాస్తవాలు కావని అడుగుతున్నా. గత 10 రోజులు కోడే కూస్తున్నది. మేమే కాదు, మీ బీఆర్ఎస్ కావ్య గారికి వరంగల్ టికెట్ ఇస్తే ఆమెనే మీకు తిరిగి ఉత్తరం రాస్తూ భూ కబ్జాలలో మనం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 80 దయాకర్ చూసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో ప్రజలందరూ అసహించుకున్నారు.